రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలోని బూర్గుల గ్రామ శివారులో ఉన్న సౌత్ గ్లాస్ పరిశ్రమలో కంప్రెసర్ గ్లాస్ బ్లాస్ట్ జరిగి 15 మంది తీవ్ర గాయాలు కాగా సుమారు 6 మంది మృతి చెందినట్లు సమాచారం. గాయపడిన కార్మికులకు షాద్నగర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఈ పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంలో పలువురు కార్మిక శరీర భాగాలు ముక్కలు ముక్కలుగా ఎగిరిపడ్డాయి. శరీరాల నుండి ఒకవైపు కాళ్ళు మరోవైపు చేతులు విడిపోయి ఎగిరిపడిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. అసలు ఎంతమంది చనిపోయారు, ఎంతమంది పూర్తి స్థాయిలో గాయాలయ్యాయి అనేది మాత్రం పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. అంటే ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ కొరకు పరిశ్రమలు అడుగుతాం. తర్వాత ఆ ఉత్పత్తి ఏదైతే ఉందో దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఉపయోగపడేదానికి మనం చేస్తాం. కానీ ఇప్పటి వరకు అటు ఇండస్ట్రియల్ ఏరియా కొత్తూరులో కానీ ఇక్కడ కానీ నాకు తెలిసినంత మేరకు పొల్యూషన్ ఈ కంపెనీలతోనే ఉన్నది. అంతేకాకుండా ప్రికాషనరీ మెజర్స్ ఒక్క కంపెనీ కూడా తీసుకుంటుంది. ఇప్పుడు ఇంత పెద్ద కంపెనీ ఉంది, లాభదాయకమైనటువంటి అంశాల మీద ఓనర్ చూస్తారు. కానీ లేబర్ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ ప్రాణాలకు మాత్రం ఎవడు జాగ్రత్తలు తీసుకోరు. సాధారణంగా ఏంటంటే ప్రతి కంపెనీ కాడ కూడా ఎంతమంది పనిచేస్తున్నారు వాళ్ళ ఫోటోలు రిజిస్టర్ ఉండాలి. అంతేకాకుండా ఈ ఫైర్కు సంబంధించిన ప్రికాషన్ కూడా ఈడ కనబడతలేదు. అనేక మార్లు కొన్ని కంపెనీలకు మనం లోపలికి పోతామంటే కూడా బోనియర్. అందువల్ల నేనేమంటున్నంటే ఇప్పుడు ప్రభాకర్ చెప్పిండు, ఈ ఇన్స్పెక్టర్ ఉంటాడు, ఆయన ఇన్స్పెక్టర్ ఎప్పటికప్పుడు దీన్ని జాగ్రత్తగా చూస్తే ఒకవేళ యజమాని పట్టించుకోకుండా కానీ ఆయన ప్రజల తరఫున ఉన్నాడు కాబట్టి ఆయన గ్యారంటీ అతనిది కూడా ఒక రకమైన బాధ్యత. అందుకు కంపెనీలన్నీ కూడా ఇలా ఒకనాడు భూమి లేదని మనం కొట్లాంటాం. ఇలా ఉన్న భూములల్లా కంపెనీలు పెట్టి ప్రజల ప్రాణాలు తీయడానికే ఉపకరిస్తున్నది. కానీ ఆ సంపద ఎవరికి పోతుందో మనకు తెలియదు. కాబట్టి మనం కూడా ఖాళీ కంపెనీ మీద వదిలేస్తే కాదు, అధికారుల మీద వదిలేయడం కాదు, మన సమాజానికి కూడా కొంత బాధ్యత ఉంది. సాధారణంగా ఇప్పుడు ఈ రోజే కాకుండా రేపటి నుంచి ప్రతి కంపెనీలో కూడా దానికి అవసరమైన ప్రికాషనరీ మెజర్స్ ఉన్నాయా లేవా, సంబంధిత ఇన్స్పెక్షన్ లేక పర్యవేక్షణ ఉన్నదా లేదా అనేది కూడా మనం తప్పకుండా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఎంతమంది చనిపోయినరో మనకు అర్థం కావడం లేదు. దాంట్లో హ్యాండిక్యాప్డ్ ఎంతమంది, డిజేబుల్ ఎంతమందిరో కూడా తెలియదు, రేపు తెలుస్తుంది. కాబట్టి నేనేమంటున్నంటే ప్రభుత్వం కూడా ఇలాంటి అంశాల మీద జాగరూకత తీసుకొని మరోసారి ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రాణాపాయ వాతావరణం రాకుండా కాపాడాలి. అంతేకాకుండా ఆ కుటుంబాలు ఎవరైతే చనిపోయినరో వాళ్లకు సరైన రీతిలో మరి ఆర్థికమైనటువంటి ఇది సహాయం చేయాలి. ఇంకా వేరే ఏదైనా ఇతరత్ర వాళ్లకు కుటుంబాన్ని కాపాడే అటువంటి చర్యలు తీసుకోవడం మంచిది. సార్ ఇప్పటివరకు మీ దృష్టికి ఏమైనా వచ్చాయి? ఎంతమంది చెప్పండి. బూర్గుల గ్రామ రెవెన్యూ శివార్లో ఏర్పాటు చేయబడిన సౌత్ గ్లాస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈరోజు పేరడం వల్ల 5 మంది ఇప్పటికీ అధికారికంగా చెప్పి 5 మంది చచ్చిపోయారని చాలామంది 6 మంది అంటారు, 5 మంది అంటే 6 మంది అంటారు, ఎంతమంది ఇంకా తెచ్చలేదు. చాలా ముక్కలు ఎగిరిపడ్డాయి. ఎంతమంది చచ్చారు ఇంకా లెక్కలేదు. చాలామంది క్షతగాత్రులు, కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు దెబ్బలు తాగిన. బాధ ఏంటంటే చాలామంది బద్దెరు కొరకాయి, పొట్టకు లేక బద్దెరు కొరకాయి యువకులు 20-25 ఏళ్ళు ఎట్లంతా షార్ప్ అంతా మంచుకుంటారు. యువకులు వచ్చి జీవనోపాధి కొరకాయి బద్దెరు కొరకాయి ఇక్కడ వచ్చి పని చేస్తుంటే వీళ్ళు పద్ధతులు పాటించక అది పేలిపోయిందంటే దాని పవర్ ఎంత కెపాసిటీ, ఎంత వరకు నడవాలి, ఎంత 100 వోల్టేజ్ ఎంత అంటారు, దాన్ని 1200కి ఎక్కువ అయిపోయిందట. దాన్ని చూసుకునే వాళ్ళు ఇంకోటి దానికి సంబంధించిన ఇండస్ట్రీ అధికారులు కూడా ఒక సాధనాలు చాలా జరుగుతున్నాయి. అట్లా తెలియకుండా ఎన్నో జరిగిపోతున్నాయి. చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి ఒకసారి చెయ్యిపోతుంది, కడుపులోకి వెళ్ళిపోతాయి, ఎంతో ఇబ్బంది అవుతుంది. కానీ ఇట్లా అధికారులు కూడా కొద్దిగా ప్రాణాలు కాపాడాలి. వాళ్ళ చూడు ఎంత ఇబ్బంది, ప్రాణాలు పోతే వాళ్ళ తల్లి జీవితాలు ఎట్లా అంత దూరకెళ్ళి వచ్చి పడుతున్నారు. ఇక్కడ ఈ పరిసర ప్రాంతాలు కూడా నయం పొద్దుమీకి వెళ్ళిపోయిన షిఫ్ట్లో. నేనేంటంటే వీళ్ళు
ఇష్టానుసారంగా పర్మిషన్ తీసుకొని అడ్డగోలుగా నడిపి, ఎందుకంటే వాళ్ళకు కూడా చాలని జీతాలు ఇచ్చి వాళ్ళతోటి పని చేయించుకొని వాళ్ళు ఇట్లా అమానుషంగా ఇట్లా వాళ్ళకు చాలామంది ఈ ఒక్క ఫ్యాక్టరీ కాదు, చాలా ఫ్యాక్టరీలు అట్లున్నాయి. అవి చచ్చిపో వాళ్ళు అట్లా పరిస్థితి ముందుగా అటువంటి పరిస్థితి రాకుండా అధికారులు చర్యలు తీసుకున్నాలి. వాళ్ళకు కూడా నిజంగా వాళ్లకు నష్టపరిహారం ఇచ్చి ఉపాధి కూడా కల్పించాలి. ఆ కుటుంబాలకు కల్పిస్తేనే లాభం అయితే. అయినా కానీ ఎంత ఉపాధి కల్పించినా ఏమైనా అంత యువకులు చచ్చిపోయి బాధ అనిపిస్తుంది. అటువంటి జరగకుండా చూస్తే బాగుంటుంది. దాని కొరకు అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అధికారులకు దీన్ని ఎట్లా అని పరిశీలించి ఏం జరుగుతుంది, ఏం కథ, దాన్ని ఎంతవరకు చేసి దాని కెపాసిటీ ఉంది, ఏం జరుగుతున్నది, ఎట్లా నడుపుతున్నారని అధికారులు అప్పుడప్పుడు వచ్చి పరిశీలించితే బాగుంటుంది. కాబట్టి నేను ఏంటంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడ, వాళ్ళు ఈ బాధ్యతకి ఇంత దూరం వచ్చి దిక్కు లేకుండా చచ్చిపోతే వాళ్ళ కుటుంబాలు ఎట్లా బాధపడతాయి, ఎవరు గుర్తుపట్టాలి, ఆ కుటుంబాలు ముక్కలైన వాళ్ళు గుర్తుపట్టాలి. కాబట్టి ముందు వాళ్ళకి అన్ని విధాల ఎంప్లాయ్ వాళ్ళతో సాయం చేయాలి, వాళ్ళకు ఉపాధి కల్పించడానికి కూడా ఏర్పాటు చేయాలి. చేస్తేనే బాగుంటుందని మేము డిమాండ్ చేస్తున్నాం. ఫరూక్ నగర్ మండలం షాద్నగర్ అవుట్స్కట్స్లో మన సౌత్ గ్లాస్ కంపెనీ అనే దాంట్లో ఒక కంప్రెసర్ బ్లాస్ట్ అయ్యి కార్మికులు గాయపడటం జరిగింది. ఈ ఇన్సిడెంట్లో టోటల్గా 5 మెంబర్స్ చనిపోవడం జరిగింది. సుమారుగా 10 మంది వరకు ఇంజూర్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. దీనిపైన మనం రెవెన్యూ ఎంఆర్ఓ గారితో కంప్లైంట్ తీసుకుని కేసు వేయడం జరుగుతుంది. కలెక్టర్ గారు కూడా ఆన్ ది వే ఉన్నారు సీన్ విజిట్ చేయడానికి. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ గారు కూడా వచ్చారు. మనం వాళ్ళ దగ్గర అందరి దగ్గర రిపోర్ట్స్ తీసుకుని తగిన యాక్షన్ తీసుకుని సెక్షన్ ఆల్టర్ చేసి కూడా సివియర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. కంపెనీ మెయింటైన్ చేయట్లేదండి. ఇది అందుకే అండి మనం ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, ఫైర్ డిపార్ట్మెంట్, ఎన్ఓసి ఇచ్చిన వాళ్ళందరి దగ్గర నుంచి కూడా రిపోర్ట్స్ అడుగుతాము. ఇక దాన్ని ఆ రిపోర్ట్స్ తగ్గట్టుగా ఇన్వెస్టిగేషన్లో సెక్షన్ ఆల్టర్ చేసి కూడా సివియర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కంపెనీ మీద, యాజమాన్యం మీద, అందరి మీద మన యాజమాన్యం సంబంధించి కూడా మనం కస్టడీలో తీసుకోవడం జరిగింది. ఇద్దరిని దీని వేరే బోర్డ్స్, డైరెక్టర్స్ ఎవరు, ఓనర్స్ ఎవరు అని కూడా మనం ఇంజూర్ అయిన వాళ్ళని ఎక్కడ ఇంజూరీ కొంతమంది శంషాబాద్, కొంతమంది షాద్నగర్లో ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుందండి. అందరూ కూడా అవుట్ ఆఫ్ డేంజర్ అని తెలుస్తుంది. ఇంకా కూడా అక్కడ మనము కలెక్టర్ గారి ఆదేశం మేరకు డిఎంహెచ్ఓ గారు కూడా క్లోజ్గా మానిటర్ చేసుకుంటాం.